ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ యాక్టివేషన్ చేసుకోండి. రీసెంట్గా ఇప్పుడు ఎలక్షన్లు అయిపోయినాయి. ఎవరు సీఎం అవుతారని అనుకుంటున్నారు మీరు? మా జగన్ అన్నే సీఎం అవుతాడు. జగన్ అన్న మీ జగన్ అన్నయ్య జగన్ అన్నే సీఎం అవుతాడు. అవుతాడు. ఎందుకని ఎంత కాన్ఫిడెంట్ చెప్తున్నారు? అంత మంచి పని చేశాడు. మంచి చేశాడు కాబట్టి మళ్ళీ ఆయన వస్తాడు. మళ్ళీ ఆయన సీఎం. అంటే మంచి పనులు అంటే ఏంటి? జనాల డబ్బులు చాలా మంది ఏమంటారంటే జనాలకు ఉచితంగా డబ్బులు ఇచ్చిండు, రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసిండు అంటున్నారు. ఎవరు రాష్ట్రాలు అప్పులు పాలు చేసిందా? ప్రతిపక్ష పార్టీ వాళ్ళు విమర్శిస్తున్నారు. అసలు అప్పులు పాలు ఏం లేదు. ఎప్పటి నుంచో అప్పులు, ఇప్పుడు అప్పులు ఉంటుంది కొత్తగా. అంటే ఈయన కొత్తగా ఇంకా అప్పులు తెచ్చిండు ఏం లేదు. ఎప్పటి నుంచో అప్పుల్లోనే ఉంటుంది. మన స్టేట్ ఏంది, మన ఇండియా మొత్తం అప్పుల్లోనే ఉంది. ఇండియా మొత్తం అప్పులో ఉంది. జగన్ అయితే అప్పులు చేసినా కూడా ఒక కుటుంబాన్ని, ఇప్పుడు మనం ఉన్నాము, మన ఫస్ట్ మన కుటుంబం చూసుకుంటాం. మన కుటుంబం బాగుంటే ఊరిని చూసుకుంటాం. ఊరు బాగుంటే ఆటోమేటిక్ గా మన నియోజకవర్గం బాగుంటది. ప్రతి ఊరు డెవలప్మెంట్ కావాలి. అంతేగాని జనాలు డబ్బులు పెంచి పెడుతుండు, సోమవారం బదులు చేస్తాడు, ఇవన్నీ ఉత్తమ మాటలు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం చేసిండు? ఆడపిల్లకి 1500 అంట, గ్యాస్ పనులు ఎత్తారంట, బస్సు ఫ్రీ అంట. ఏంటికి ఇవన్నీ? అంటే అతను ఏమంటాడు అంటే, నేను రాష్ట్రం అభివృద్ధి చేయలేదు జగన్, నేను అభివృద్ధి చేస్తాను, సంపద స్కూల్ కానీ గవర్నమెంట్ హాస్పిటల్ కానీ వాలంటరీ వ్యవస్థ కానీ ఒక్క ముసలి ఎవరికి ఇబ్బంది లేకుండా ఉన్నారు. మొన్న వాలంటరీ వ్యవస్థని అంతకుముందు నేను జైలు పాలు చేపిస్తా, అది చేపిస్తా ఉండు. మళ్ళీ అదే వాలంటరీ వ్యవస్థకి నేను 10,000 ఇస్తా ఉండు. ఎందుకు ఇస్తా ఉండవు మరి? ఒకప్పుడు ఆపుతానని చెప్పాడు, మళ్ళీ ఇప్పుడు నేను 10,000 ఇస్తా వాలంటరీ వ్యవస్థకి అన్నాడు. వాలంటరీ వ్యవస్థకి ఆఫ్ చేయించి పింఛన్ ఇచ్చుకోవడానికి జనాలు ఎంతమంది ఇబ్బంది పడ్డారు. సరే అది అంటున్నారు. మరి ఓటమి భయంతో చాలా ప్రతిపక్ష పార్టీలు ఏమంటున్నారంటే, ఎంత చంద్రబాబు నాయుడు గారు అది తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏమంటున్నారంటే, రీసెంట్గా రాత్రి గొడవలు కూడా జరిగినాయి. ఒక ఎమ్మెల్యే వచ్చేసి సాధారణ కార్యకర్తను ఒక అతను ఓటేయడానికి కొడితే అతను కూడా తిరిగి కొట్టాడు. మళ్ళీ అతను 10 మంది కొట్టారు. మరి దీనిపై స్పందన చెప్పండి. ఒక ఎమ్మెల్యేనే కొట్టాడు. ఎమ్మెల్యేని కొట్టారు. ఎమ్మెల్యే బంధువులు వెళ్తున్నారు. అంటే ప్రతిపక్ష జగన్ వైసీపీ పార్టీలు అందరూ దాడులు జరుగుతున్నాయి, దాడులు చేస్తున్నారు. పులిపర్తి నాని మీద కూడా జరిగింది. ఇప్పుడు చంద్రగిరిలో జరిగింది. చేసిన పనులన్నీ మొత్తం వైసీపీ పెడతారు. చంద్రగిరిలో ఏం చేస్తున్నారు, ఆడున్నారు, ఏం చేస్తున్నారు. ఒక కరోనా టైంలో మా అన్నయ్య ప్రతి గవర్నమెంట్ ఎంప్లాయీని, ప్రతి వాలంటీర్ని, ప్రతి కుటుంబానికి పంపించి మీకు జలుబు ఉందా, దగ్గుందా, తలనొస్తుందా, జ్వరాలు ఉన్నాయా, ఏంది ప్రతి ఒక్క ఇంటికి పంపించి ప్రతి ఒక్కరిని ఎంక్వైరీ చేయించి మెడిసిన్ అందించాడు. ఏడున్నారు వీళ్ళందరూ కరోనా టైంలో? ₹1,00,000 తీసుకొచ్చి ఒక ఊరికి ఖర్చు పెట్టొచ్చు. అంటే అతను ఇప్పుడు పరిపాలన ఉంది, సీఎం ఉంది కాబట్టి చేసిండు. మరి అదే నేను చెప్తున్నా. చంద్రబాబు కూడా సీఎం లో ఉంటే అదే పాలన ఉంటే సీఎం తో నీకేం పని అండి? నువ్వు మంచి చేయాలనుకుంటే మంచి చేయొచ్చు. అంతే అంటారా? మరి ఒకప్పుడు చంద్రబాబు కాలంలో 9 సంవత్సరాల కాలంలో కరువు ఉంది, అప్పుడు చేశాడు అంటగా. ఏం చేశాడు? అప్పుడు రాష్ట్రం అప్పులు పాలు చేయలేదా? అప్పుడు అభివృద్ధి చేయలేదా? ఇప్పుడు అభివృద్ధి చేస్తారా? 10 సంవత్సరాలు నమ్మిన జనాలు ఇప్పుడు ఎందుకు నమ్ముతారు? నమ్మరు, అసలు నమ్మరు. అప్పుడే నువ్వు ఏం చేయలేకపోయినావు, అంత కరువులో ఏం చేయలేకపోయినావు. ఏడున్నారా అవి ప్రభుత్వాలు ఇవన్నీ? అంటే జనాల్ని డబ్బులు ఇచ్చి సమర్పదలు చేసిండు, తర్వాత ఉచితంగా డబ్బులు ఇస్తున్నాడు. ఏమైనా పథకాలు పెట్టాడు, ఏమైనా కూడా పథకాలు పెట్టి మొత్తం జనాలు సమర్పద. ఇవన్నీ ఉత్తమ మాటలంటే మంచివాడు, మంచి చేసేవాడిని మంచివాడు అని అనరు. అన్ని సోమరిపోతులు చేతనిట్టే అంటారు. ఫస్ట్ నుంచి మా జగన్ బడి పిల్లలకి 13,500 ఇస్తున్నాడు. ఎందుకు ఇస్తున్నాడు? వాళ్ళకి కామన్ మ్యాన్ ఉన్నా, నేనున్నా, అలాంటి వాళ్ళు పిల్లగాళ్ళు చదివించుకోలేని వాళ్ళు బొరగొడ్లకి గేదెలకు పంపిస్తున్నారు. గోర్లకి అలాంటి వాళ్ళకి ఉపయోగపడుతున్నాయి. బంగారులో చదువుకున్నారు. గవర్నమెంట్ స్కూల్ చూడండి, షూ, యూనిఫామ్, టై. అంటే ఇవన్నీ ఇస్తాడని గెలుతాడు అనుకుంటున్నారా? మంచి చేసాడు కాబట్టి గెలుస్తాడు ఖచ్చితంగా అంటారా? అసలు ఎంత సరే 175 వస్తాయంట, ఎంత రావచ్చు అనుకుంటున్నా? 120 నుంచి పైన చెప్తా. 120 పక్కా వస్తాయి. 120 నుంచి పైన దగ్గు. ఈసారి ఖచ్చితంగా సీఎం రెండోసారి సీఎం ఆయనే, మళ్ళీ మూడోసారి సీఎం కూడా ఆయన. మూడోసారి కూడా అవుతారా? ఇప్పుడే తెలిసేసారు మీరు. అసలు దాంట్లో అసలు ఏ మాత్రం తిరగలేదు. అంటే 15 సంవత్సరాలు ఇప్పుడు ఎంత సక్సెస్ చేశాడు నవరత్నాలు, మళ్ళీ అదే సక్సెస్ చేస్తాడు. మంచి చేసినాడు ఆడని మంచిగానే వస్తాడు. అది అంటే మళ్ళీ 2వ సంవత్సరం కూడా కంటిన్యూగా చేస్తాడు, మంచిగా చేస్తాడు. మూడోసారి కూడా అంటే 15 సంవత్సరాలు రాష్ట్రం బాలెత్తరు అని మీకు నమ్మకం? నాకు రికార్డు చరిత్ర ఇంకొక పేజీ ఉంటది. వాళ్ళ నాన్న మించిండటవా? అసలు అదే ఆయన టార్గెట్. చంద్రబాబు నాయుడు అనుభవం కూడా పనికిరాదంటారా? అసలు చాలా మంది అనుభవం పిల్ల ఒక్కొక్కరికి మైండ్ మెచ్యూర్ ఉంటదండి.
చంద్రబాబు నాయుడు గారిది ఆయనది ఒక బ్రెయిన్, జగన్ అన్నది ఒక బ్రెయిన్. ఆయనకి తేడా ఉంటది ఆలోచన. నీ ఆలోచనకి నా ఆలోచన చాలా తేడా ఉంటది. ఈయన బిజినెస్ మ్యాన్, ఆయనకున్న ఆలోచన ఆయనకు ఉంటాయి. అంటే చాలా మంది ప్రతిపక్షాలు ఏమంటున్నారంటే ల్యాండ్ మాఫియా, మట్టి మాఫియా, లెక్కర మాఫియా అంతా మాఫియా చేసి మాఫియాలన్నీ ఫస్ట్ నుంచి జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా ఏం జరగట్లేదు. ఉచిత దందాలు ఎంత జరిగినాయి. 10 లక్షలు అంటే వాళ్ళు చేశారని ఈయన కూడా చేసినట్టు గవర్నమెంట్కి ఇచ్చేసాడు. గవర్నమెంట్కి ఇచ్చేసి ప్రతిదీ గవర్నమెంట్కి వెళ్ళిపోతాయి మనీ. కాంట్రాక్ట్ లేకుండా చేసిన కాంట్రాక్ట్ కూడా ఇప్పుడు కాంట్రాక్ట్కి ఇస్తే కాంట్రాక్ట్ పోసుకుంటాడు, కానీ గవర్నమెంట్ పోతుగా గవర్నమెంట్ పెట్టుకుంది, గవర్నమెంట్కి పోతాయి డబ్బులు మరి. మధ్యవర్తులకి బాగుపడతారని చెప్పి అన్ని లేకుండా మా జగన్ ఒక మాట మద్యం దుకాణాల దగ్గర ఏదో చీప్ బ్రాండ్లు పెట్టిండు జగన్. కొత్త బ్రాండ్లు పెట్టి జనాల ఆరోగ్యాన్ని పాడు చేస్తుండో, మద్యపాన నిషేధం చేస్తాను అతనే పెట్టాడు అని అంటున్నారు. ఎవరు తాగమన్నారు? ఆయన తాగమని చెప్పిండా? ఆయన తాగమన్నాడా? ఏఎఫ్సి బ్రాండ్లు పెట్టారు, రేట్లు ఎక్కువ అంటున్నారు. ఎవరు తాగమంటున్నారండి? నీకు అంటే చాలా మంది జనాలు ఏమంటున్నారంటే పొద్దునాల్లో నేను పనికి పోతా, కొద్దిగా కలిసిపోతా, ఏదో ఒక చొక్క వేయాలనుకుంటున్నాను, కాకపోతే మరి ఇలాంటి సీప్ బ్రాండ్లు పెట్టి జనాల ఆరోగ్యం పాడు చేస్తున్నారు అంటున్నారు. సీపే ఉంది, మంచి మంచి బ్రాండ్లు ఉన్నాయి, ఎన్నో మంది అవుతా మంచి మంచి బ్రాండ్లు ఉన్నాయి. ఏదో బూమ్ బామ్ బూంబు ఏదో బ్రాండ్ ఉన్నాయి, ఏదిగా నచ్చితే తాగండి. ఆంధ్రాలో లేదంటే దేశంలో లేదు. సరే నువ్వు పని చేసావు, బాడీ అలిసిపోయింది, తాగంలో కొద్దాగు మంచి తెచ్చుకుందాకు. మంచిదంటే తెలంగాణ ఎక్కువ తాగుతున్నారని తెలిసిందే టాకు. తెలంగాణ తాగుతారు, ఆంధ్ర తాగుతారు. ఇప్పుడు తెలంగాణ బోర్డర్ ఉంది కాబట్టి తెలంగాణ తాగుతారు. ఇప్పుడు మధ్యలో ఉన్న వాళ్ళు ఫస్ట్ ఏంది, వాళ్ళు ఇష్టమైనది తాగుతారు. ఇప్పుడు ఎలక్షన్ కూడా గోవా నుంచే తెప్పించారట వైసీపీ వాళ్ళు, నిజమే అది? గోవా నుంచి లారీలు మొత్తం సీప్ బ్రాండ్లు పంచారని టాక్ వచ్చింది తక్కువ కాస్ట్ లో. నాకు తెలియదు ఆ విషయం. మీకు తెలియదు అంటారా? మొత్తానికి అయితే సీఎం అవుతురా? ఖచ్చితంగా సీఎం జగన్ అన్న సీఎం జూన్ 4వ తారీఖులో. జూన్ 4వ తారీఖు తెలిసిద్ది. మళ్ళీ మా అన్న సీఎంఏ. ఆనందంతో సంబరాలు చేస్తారైతే ఖచ్చితంగా. 170 అవుతాయా? 120 నుంచి పైన 120 వచ్చినా పర్లేదు అంటారు. 120 నుంచి పైన తగ్గవు, 120కి తగ్గవు. కాన్ఫిడెంట్ గా ఎందుకని ఎంత కాన్ఫిడెంట్ చెప్తున్నారు మీరు? నాకు తెలిసిద్ది. నాకు మా అన్నయ్య మంచి చేశాడు కాబట్టి నేను నమ్ముతున్నా. అందరూ మంచి చేశారు కాబట్టి. మరి చాలా మంది చిన్నోళ్ళందరూ ఓటేస్తారని నమ్మకం ఉందా మీకు? ఉంది. ఇప్పుడు ఇంట్లో లబ్ధి జరిగింది మీ ఇంట్లో, మీరు అదేగా మా అన్నయ్య చెప్పిండు, మీ ఇంట్లో మంచి జరిగితే నాకు ఓటేయండి అని అన్నాడా? ఏ నాయకుడు చెప్పాల మాట? చెప్పలేదు. అతను చెప్పాడు మంచి జరిగితేనే మీరు ఓటేయండి నాకు అన్నాడు. మళ్ళీ మీ బిడ్డ అధికారంలో రావాలంటే మీరు ఓటేయండి అని ఎందుకు చెప్పాడు? మగోడు మంచి చేశాడు, మంచి కోసం నిలబడతాడు, వస్తాడు. కూటమికి వెళ్ళదంటారు. అసలు 100 కూటమిలు వచ్చినా ఏం అవ్వదు. అవి అక్కడే సింగిల్ 15 సంవత్సరాలు బాగాలేస్తారు. అది అసలు లాంటి తిరగలేదు, అంత కాన్ఫిడెంట్గా ఉన్నారు అసలు. సరే అండి, థ్యాంక్ యూ.